లోక్సభలో బిల్లులపై చర్చ సమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచి అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చినట్టుగా నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్నటి నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినట్టు అధికారిక ప్రకటన చేసింది. లోక్సభలో బిల్లులపై చర్చ సమయంలో అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిన్నటి నుంచి అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చినట్లయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 2023లో మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిందంటూ కూడా ఒక నోటిఫికేషన్ని కేంద్రం విడుదల చేయడం జరిగింది. ఈరోజు మనం చూడొచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్తో పాటు డీలిమిటేషన్, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్, ఈ 3 బిల్లులపై కూడా ఈరోజు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే దీంతో మహిళా రిజర్వేషన్ చట్టం అంటే ఒక బిల్ని సభలో ఆమోదించాలంటే మొదటిసారిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ 2023లోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కూడా నిన్న అటు ఈరోజు మరొకసారి కేంద్రం ప్రకటించారు జరిగింది. 2023లోనే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ఈరోజు దానికి సంబంధించినటువంటి బిల్స్ని సభలో ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు సభలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం 540 మంది పైగా ఎంపీ అభ్యర్థులు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీకి 233, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి 293. దీంట్లో సభలో బిల్ని ఆమోదించాలంటే 2/3 మెజార్టీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే సభలో అటెండ్ అయినటువంటి వారందరితో కలిపి 2/3 మెజార్టీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మరి 2/3 మెజార్టీ వస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంతో పాటు డీలిమిటేషన్ అంశాలపై కూడా ఈరోజు ఆ బిల్ ఆమోదం పొందుతుందా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా చర్చ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి చట్టం 2023లోనే ఈ చట్టం కార్యరూపం దాల్చింది, నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి బిల్ ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో మరి ఈరోజు బిల్ ఆమోదం పొందుతుందా లేదా అన్నది కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. శాలిని, సునీల్, ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ చట్టం బిల్లుకి ఇంకా మిగిలిన 2 బిల్లులు కూడా 3 కలిపి చేస్తున్నారు. సో చాలా మంది ప్రతిపక్షాలు కూడా ఆ 3టిని కలిపి తీసుకోవద్దని కూడా చెప్తున్నారు. సో మరి ఇవాళ జరగబోయే ఓటింగ్ గురించి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది ఓటింగ్కి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్తో మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదని మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా చెప్తుంది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వము మహిళా రిజర్వేషన్ బిల్తో పాటు డీలిమిటేషన్ బిల్ కూడా తీసుకొచ్చింది. దీంతో పాటు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈ 3కు సంబంధించిన బిల్స్ని ఈరోజు నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నిన్న సభలో చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగే అవకాశం. మొత్తం దీని ద్వారా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతుందనేది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండియా కూటమి చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. అయితే ఎక్కడ కూడా ఏ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సమాన న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కూడా నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభలో ప్రస్తావించిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు మరి ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలతో పాటు మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు ఏ రకంగా బిల్ ఆమోదం పొందుతుంది, ఎందుకంటే సభలో ప్రవేశపెట్టాలంటే 2/3 మెజార్టీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి 293 ఓటింగ్ ఉంటే అందులో 233 ఓటింగ్ ఉంటే బీజేపీ ప్రభుత్వానికి 293 ఓటింగ్ ఉన్నాయి. అందులో 2/3 మెజార్టీ అంటే ఈరోజు సభలో ఎంతమంది అటెండ్ అవుతారు, మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అటు ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మరోవైపు అక్కడ వైసీపీ నేతలు కావచ్చు, ఇప్పటికే కూటమికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో అంటే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మరి ఈ బిల్ ఆమోదం పొందుతుందా లేదనేది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా
కొనసాగుతుంది. ఒకవేళ డీలిమిటేషన్ నిన్న మనం చూసాం, డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశాలు 333 మంది ఓటింగ్ వేస్తే అందులో 207 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 126 మంది వ్యతిరేకించిన పరిస్థితి మనం నిన్న చూసాం. అయితే 131వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ యొక్క బిల్స్ని ఈరోజు మరి ఆమోదిస్తారా లేదా, మరి బిల్లు ఆమోదిస్తే ఏ రకంగా 2/3 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందా లేదా అనేది కూడా సాయంత్రం వరకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. చాలి రైట్, థ్యాంక్ యూ సునీల్.